ఒక వ్యక్తి గురించి మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యోషియా అనే వ్యక్తి ఎంతమంది తెలుసు? ఎవరు ఆయన? యోషియా ఎవరు ఆయన? హల్లెలూయా. తెలియదా ఎవరికి? చేయొద్దు వాళ్ళు చెప్పండి. రాజా, ప్రవక్త అన్నోళ్ళు చేయొద్దని, రాజా అన్నోళ్ళు చేయొద్దని. హల్లెలూయా, హల్లెలూయా. యోషియా అనే ఆయన రాజు. హల్లెలూయా. మనం దాదాపు 2 నెలలుగా రాజుల గ్రంథంలో నుంచి అనేక అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఈ దినాన్ని కూడా అదే రాజుల గ్రంథంలో నుంచి ఈ వ్యక్తి గురించి, యోషియా అనేటటువంటి రాజు గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోషియా ఏళ్ళను ఆరంభించినప్పుడు 8 ఏళ్ళ వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కోతు ఊరి వాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించింది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయవాడా, భూమిని ఆకాశాన్ని సూచించిన దేవ, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవ, నీకే వందనాలు తండ్రి. తండ్రి, ఈ దినాన చదవబడిన లేఖనాన్ని ధ్యానించుకొనుచూ ఉండగా నీ మాటలను వివరించుటకైనను ఎత్తిపట్టుటకైనను నేనైతే యోగ్యుడిని కాదు. అత్యల్పుడైన నన్ను ఎన్నుకొని నీవిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన యోషియా అనేటటువంటి రాజు గురించి ఆయన మేము ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఆ రాజు జీవితంలో నుంచి అనేక విషయాలను మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, విశ్వాస జీవితంలో ఎదిగింపజేయండి. ఇది నా జరుగుతున్న ఈ ఆరాధన అంతా నీ నామానికే మహిమకరంగా జరిగించమని, నీవే మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడినటువంటి మాట, యోషియా ఏళ్ళను ఆరంభించినప్పుడు 8 ఏళ్ళ వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కోతు ఊరి వాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తిని ఎక్కువగా ఎవరితోనూ పోలుస్తారంటే దావీదుతోనూ పోలుస్తారు. హల్లెలూయా. ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే, యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. ఇతన్ని చూసినప్పుడు, ఇతని జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు పరిపాలించేటటువంటి విధానం, దేవునితో నడుస్తున్నటువంటి సహవాసం,
ఇవన్నీ గమనించినప్పుడు దావీదును మనం చూసినట్లుగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన జీవితాన్ని నాకు చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత గొప్పగా బ్రతికింది. ఎటువంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నాడంటే, దావీదు తర్వాత ఏ రాజు వచ్చినా సరే, సొలొమోను వచ్చిండు, కొద్ది రోజులు బాగానే పరిపాలించిండు, దేవుడు ఆయన ఆశీర్వదించిండు, ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించిండు, గొప్ప జ్ఞానాన్ని ఆయనకు అనుగ్రహించిండు. ఆయన ద్వారా దేవుని నామ మహిమార్థమై గొప్ప మందిరాన్ని కట్టించిండు, దేవుని గొప్పతనాన్ని అనేకులకు ప్రకటించిండు, అనేక సామెతల ద్వారా, అనేక ఉపమానాల ద్వారా, అనేక మాటలు తన జ్ఞానాన్ని ప్రదర్శించిండు. ఆయన జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి గణపరిచారు అనేకులు. ఆ తర్వాత తన కుమారులు వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరి జీవితం చూసినప్పుడు ఏ ఒక్కరు దావీదును చూపించే విధంగా నడవలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత వచ్చినటువంటి హిజ్కియా దావీదు వలె జీవించినట్టు మనం చూస్తాం, కానీ తన ముగింపు మాత్రం అంతగా దావీదుతోని సూట్ అయ్యే విధంగా నడవలేకపోతాడు. ఏదో ఒక విషయంలో తప్పులు చేస్తూ, పొరపాట్లు చేస్తూ, దేవుని దగ్గర నుంచి ప్రవక్తను పంపి హెచ్చరించినట్లు మనం చూస్తాం. కానీ ఈ యోషియా అనేటటువంటి రాజును చూసినట్లయితే ఆయన దేవుని దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగకుండా తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ఆయన ప్రవర్తించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏళ్ళను ఆరంభించినప్పుడు తన జీవితాన్ని చెప్పట్లేదు, కానీ తాను బ్రతికినన్ని రోజులు 31 సంవత్సరాలు ఆ యోధా పట్టణాన్ని, యోధా దేశాన్ని ఆయన పరిపాలిస్తే, ఆయన పరిపాలన అంతటినీ కలిపి ఆయన పరిచయం చేసేటప్పుడే ఒక సాక్ష్యాన్ని ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటంటే, దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి ఏ ఒక్కరిని అడిగినా దావీదు రాజు అంటే ఎంతమందికి ఇష్టం అంటే దాదాపుగా అందరూ ఒప్పుకోరు, దావీదు అంటే నాకు చాలా ఇష్టం అని. అంతగా దేవుని ఎదుట దావీదు నడిచిండు, అంత మంచి విశ్వాసాన్ని కనబరిచిండు, దేవుని కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. దేవుడు అంటే దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, దేవుని నామాన్ని నేను గణపరచాలి, ఎప్పుడు నేను దేవునితో సహవాసం చేయాలి, దేవుని గొప్పతనాన్ని లోకానికి నేను చూపించాలి అని ఎప్పుడు దేవుని ఘనతనే వెతికేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదు. హల్లెలూయా. ఉన్నత స్థానంలో ఉండి కూడా, ఉన్నత స్థితిలో ఉండి కూడా ఎప్పుడు తన మనసంతా దేవుని పైనే ఉంటుందట. హల్లెలూయా. అంత గొప్ప రాజు, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజుని ఏ ఒక్కరిని గమనించిన అటువంటి ప్రవర్తన కనపడదట, కానీ ఈ యోషియాలో దావీదు వంటి ప్రవర్తన కనిపించిందట. హల్లెలూయా. అంత గొప్పగా ఈ వ్యక్తి జీవించింది. ఇటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నదని నాకు నిజంగా తెలియదు. ఇన్ని రోజులు ఈ వాక్యం చదువుతుంటే నాకు అర్థమైంది, ఎంత గొప్పగా నీ చేతిలో, నీ మీద ప్రేమతో నీ వ్యక్తి నడిచింది ప్రభు అని. నా కన్నీరు ఆగలేదు ఈయన గురించి చదువుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితం అంతటిలో యథార్థంగా నడిచిందంట దేవుని ఎదుట. హల్లెలూయా. యథార్థత అంటే ఏంటంటే లోపల ఏదుందో బయటికి అది కనపడటం, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చూపించేది కాదు. లోపల ఏముందో బయట కూడా అదే కనపడినప్పుడు యథార్థత. హల్లెలూయా. అటువంటి విధంగా తన జీవితం అంతా కనబరిచిందంట ఆ యథార్థత. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా తన జీవితం అంతట్లో యథార్థంగా నడుస్తూ కుడి ఎడమలకు తిరగకుండా, ఏ ఒక్క మిస్టేక్ చేయకుండా, ఏ తప్పు చేయకుండా తన పితరుడు దావీదుకు చూపించిన ప్రవర్తన ఆయన నడిచిందంట. హల్లెలూయా. ఆయన పుట్టక ముందే ఆయన గురించి ఒక ప్రవచనం ఉంది, తెలుసా ఎంతమందికి? ఈ యోషియా రాజు పుట్టక ముందే ఆయన గురించి ఒక ప్రవచనం ఉంది.
ఆయన పేరు కూడా చెప్పబడ్డది బైబిల్లో. సండే స్కూల్ పిల్లలు చెప్తారు కదా, చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ నెక్స్ట్ వీక్. ఎన్నిసార్లు చెప్పినా ఒక్కటి కూడా ఇవ్వలేదా? చెప్తారా ఎవరన్నా? హల్లెలూయా. ఆ వాక్యం ఎవరికైనా ఐడియా ఉంటే సహాయం చేయండి. యెరొబెయాము కాలంలో ఉంటుంది. తమ్ముడు అవును. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద నున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. యెరొబెయాము కాలంలో యెరొబెయాము బలిపీఠములను కట్టి యెరూషలేముకి వెళ్లకుండా సొలొమోను కుమారుడు అయినటువంటి రెహబాము కాలంలో ప్రజలందరినీ తప్పుదారి పట్టిస్తూ ఉన్నప్పుడు ఆయన బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠముల మీద బలులు నడిపిస్తూ యాజకులు కానటువంటి, లేవీలు కానటువంటి వారిని ఆ యాజకులుగా ఏర్పరిచి ఆ బలిపీఠం మీద బలులు నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా హెచ్చరిస్తాడు. దావీదు గర్భమున యోషియా అనేటటువంటి ఒక కుమారుడు పుడతాడు. ఈ బలిపీఠముల పైన ఆ యాజకుల్ని వాళ్ళ శల్యములను దహించి వేస్తాడు, వాళ్ళని ఈ బలిపీఠం పైన అర్పిస్తాడు అని ఆ యెరొబెయామును హెచ్చరించినట్టు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యెరొబెయాము చేసినటువంటి పాపములను, పాపపు క్రియలను తీసివేయుటకు దేవుడు యోషియాని, ఈ రాజును దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెరొబెయాము సంతతి నశించిపోతుంది. దావీదు తర్వాత దాదాపు 17, 18, 19 మంది రాజుల తర్వాత వస్తాడు ఈయన. అతని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అంతమంది దావీదు తర్వాత రాజులు వచ్చినా సరే ఏ ఒక్కరు దావీదు ప్రవక్తలను చూపించలేకపోయారంట వారి జీవితంలో. యోషియా మాత్రం దావీదుకు సరిపోయేటట్టుగా ఆయన ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదుకు సరిపోయేటట్లుగా, దావీదు వంటి మంచి ప్రవర్తన, దావీదును దేవుడు ఏమని చెప్పిండంటే, నా హృదయానుసారుడైన మనిషి,
నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. నా హృదయంలో ఈ సమయంలో ఇట్లయితే బాగుండు, అట్లయితే బాగుండు అని దేవుడు ఎట్లా ఊహించుకుంటాడో అటువంటి కార్యాలే చేయడానికి ఇష్టపడతాడంట దేవుడు. దేవుని హృదయం ఎరిగినటువంటి వ్యక్తి దావీదు. అటువంటి ప్రవర్తనకు సరిపోయిన వాడు యేషయా. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా దేవుడు ఈ వ్యక్తిని వాడుకున్నాడు. ఈ వ్యక్తి అంత మంచి మనసుతో దేవుణ్ణి ఈయన వెంబడించిండు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఇంకొక మాట చదువుదా ఈయన గురించి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 33వ వచనం. మరియు యేషయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో ఈయన రాజుగా ఉన్నాడంటే, దావీదు తర్వాత ఒక్కొక్క రాజు జీవితం మనం చూసినప్పుడు దేవుడు ఏది వద్దనుకున్నాడో, ఏది చేయొద్దని చెప్పిండో అటువంటి విగ్రహారాధన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తూ ప్రజలందరినీ తప్పుదారిలో నడిపించినటువంటి రాజుల సమయంలో ఈ వ్యక్తి అంట నిండు హృదయంతో దేవుని వెంబడించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అతడు దేశమంతా బలిపీఠములతో నిండిపోయి ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలతో నిండిపోయి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో దేవునికి ఇష్టంగా నడిచినటువంటి వ్యక్తి యేషయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రాజుల గ్రంథంలో 22వ అధ్యాయంలో 19-20 వచనాలు చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు భూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘటన ఈ యేషయా అనేటటువంటి రాజు ఏం చేసిందంటే, ఆ దేశంలో ఉన్న బలిపీఠాలు దేవునికి ఇష్టం లేనివన్నీ తీసివేస్తుంది. అన్నీ తీసివేసి దేవుని మందిరాన్ని బాగు చేస్తాడు. దేవుని మందిరాన్ని బాగు చేస్తాడు. ఒక్కొక్క రాజులు కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ తప్పును తెలుసుకొని జీవం కలిగిన దేవుని నుంచి మనం తప్పిపోయినాం కాబట్టి దేవుని వైపు తిరుగుదాం అని దేవుని కోసం కొన్ని కార్యాలు చేస్తారు. కానీ సంపూర్ణంగా దేవునికి ఇష్టం లేని కార్యాలను తీసివేయలేకపోతారు. దేవుని మందిరంలోనే బలిపీఠాలు కట్టి దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్నటువంటి రోజులు అవి. అది సంపూర్ణంగా చేయలేకపోతారు. అవన్నీ తీసివేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తీసివేయడమే కాదు, దేవుని మందిరంలో ఎక్కడెక్కడైతే ఏమన్నా మందిరంలో పాడైపోయినవి ఏమన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయడానికి కొంతమంది వ్యక్తులను పెట్టి ఆ మందిరం అంతా బాగు చేపిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక గ్రంథం దొరుకుతుంది అక్కడ. ఆ గ్రంథం దొరికినప్పుడు ఆ రాజు దగ్గరకు తీసుకుని వచ్చి ఆ చదివించినప్పుడు ఆయన చాలా దుఃఖపడతాడు. ఆ గ్రంథం దొరికినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే 11-12 వచనాలు. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చెప్పుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను,
షాపాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాపాను అను శాస్త్రిని, అసయ అను రాజసేవకుల్లో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, దేవుడు ఈ యూదా రాజుల గురించి, తన దేశ ప్రజల గురించి ఒక ప్రవచనం ఉంటుంది. వారిని నేను నాశనం చేస్తాను, నాకు ఇష్టం లేని కార్యాలను వీరు చేస్తూ ఉన్నారు, వీళ్ళని నేను శిక్షిస్తాను అనే ఆ మాటలు ఆ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఆ మాటలు తెలుసుకున్నప్పుడు తన వస్త్రాలు చింపుకొని ఏడుస్తూ దుఃఖపడుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు యేషయా. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపడుతూ కొంతమంది వ్యక్తులను, ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులను పిలిచి, ప్రవక్తి హుల్దా అనేటటువంటి స్త్రీ అయిన ప్రవక్తి ఉంటుంది ఇక్కడ. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే 14 వచనంలో ఆమె కనపడుతుంది. కాబట్టి యాజకుడైన హిల్కీయాను, అహీకామును, అక్బోరును, షాపాను, అసయాను ప్రవక్తి హుల్దా యొద్దకు వచ్చేది. హల్లెలూయా. ఆ ప్రవక్త దగ్గరికి ఈ రాజు ఏం చేస్తాడంటే కొంతమంది వ్యక్తులను ఎన్నుకొని ఆ ప్రవక్త దగ్గరకు పోయి, ఆ ప్రవక్తతో మాట్లాడు, ఈ గ్రంథంలో ఉన్న మాటల గురించి చర్చించు ఆమెతోటి. ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేసి ఏం జవాబు తీసుకుని వస్తుందో మీరు వెళ్ళండి అని పంపించినప్పుడు, వాళ్ళు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ మాటలు పంచుకున్నప్పుడు ఆమె 15వ వచనం నుంచి ఏమని చెప్తుందంటే, ఈమె వారితో ఇట్లా, నేను మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతటిని ఏదీ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి, దాన్ని కాపురస్తుల మీదకి రప్పించును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటలు, మిమ్మల్ని ఎవరైతే నా యొద్దకు పంపించారో వారితో నువ్వు ఈ మాటలు చెప్పండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గ్రంథంలో రాయబడిన మాటలు, ఈ కీడు రాకుండా ఉండదు. హల్లెలూయా. ఈ కీడంతటిని దేవుడు జరిగిస్తాడు. ఆ తర్వాత చెప్పే మాటలు ఏంటంటే, ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచ్చు, తమ సకల కార్యముల చేత వారు నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. హల్లెలూయా. ఆ కోపం ఎవరి మీద? దేవుని బిడ్డల పైన. దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నారు? దేవుడు కోరుకొని ఎన్నుకున్నటువంటి యెరూషలేము. యెరూషలేము పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు. యెరూషలేము అన్న, దావీదు అన్న, దావీదు సంతతి అన్న దేవునికి ఇష్టం. అటువంటి పట్టణం మీద కంట దేవుని కోపం రగులుకుంటూ ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఇష్టం లేని పనులన్నిటినీ వీరు జరిగిస్తూ ఉన్నారు. నాకు ఇష్టం లేని కార్యాలన్నీ వీరు చేసి నాకు రోషము, కోపం పుట్టించారు. ఈ గ్రంథంలో రాయబడిన కీడంతటి వస్తుందని చెప్పు నిన్ను పంపించిన వాళ్ళకి. హల్లెలూయా. ఆ మాటలు చెప్పి 18వ వచనం నుంచి అంటున్న మాట ఏంటంటే, యెహోవా యొక్క విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగున వినియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, ఈ గ్రంథంలో ఈ పట్టణం మీదకి రాబోతున్న కీడు తెలుసుకొని ఆ మాటలను విని మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చుతువు గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొక్క చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వారి సమాధికి చేర్చబడతావు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ప్రవక్త అయినటువంటి హుల్దా అనేటటువంటి ఆ స్త్రీ ఇస్తున్నటువంటి జవాబు.
ఈ గ్రంథంలో రాయబడిన దేవుని కోపం, దేవుని ఉగ్రత ఈ పట్టణం పైన, ఈ ప్రజల పైన ఖచ్చితంగా జరిగింది. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. ఆ మాటలను తెలుసుకొని నీ వస్త్రాలు చిప్పుకొని దీన మనస్సు కలిగి కన్నీళ్లు కార్చి నువ్వు పశ్చాత్తాపడవు కదా, ఈ కీడు నీ దినములో రానే రాదు. నువ్వు నెమ్మది నుండి నువ్వు సమాధికి చేర్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఇది. ఎంత కీడు చేసినా, ఎంత దేవునికి వ్యతిరేకంగా జీవించినా, ఎన్నోసార్లు బాహాటంగా యేసుక్రీస్తును సెలవు వేసిన కన్నీరు గారుస్తూ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని ఆలకించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు గారుస్తూ పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను త్రోసివేయని దేవుడు మన దేవుడు. ఈ వ్యక్తి తన పితరులు ఇష్టానుసారంగా జీవించడం చూసి తన జనుల పైనకు వస్తున్న కీడు గురించి తెలుసుకొని మందిరం అంతా పాడైపోయి మందిరంలో దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ జరిగిస్తూ మందిరాన్ని బాగోగులు చూసుకోకుండా మందిరాన్ని దీనస్థితిలో వదిలివేసినప్పుడు ఇతనికి ఒక భారం కలిగింది. దేవుని మందిరాన్ని బాగు చేయాలి, దేవుని మందిరాన్ని బాగు చేయాలి, దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ తీసివేయాలి, దేవుని మార్గంలో నడవాలి. తన తల్లిదండ్రులు విశ్వాసులై మంచి ప్రవర్తన కలిగి ఆయన మంచి మార్గంలో నడిపించిందా అంటే తన 8వ సంవత్సరంలోనే తన తండ్రి చనిపోతాడు. 8 సంవత్సరాలకే రాజు అయిపోతాడు. ఆయన తన 8వ ఏటకే రాజు అవుతాడు. తన తల్లి తన భర్తను కోల్పోయి అతన్ని రాజుగా నిలబెడుతుంది. ఈ వ్యక్తి చేసేటటువంటి కార్యాలు ఏ విధంగా అంటే తన పితరుడైనటువంటి దావీదు నడిచిన ప్రవర్తనకు సరిపోయేట్లుగా ఈయన నడిచిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని తోసివేసి దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కకు పడేసి ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ మందిరం బాగు చేస్తూ ఉంటే ఆ గ్రంథం దొరికితే ఆ గ్రంథాన్ని చదివించుకున్నప్పుడు రాబోయే రోజుల్లో దేవుని పట్టణాన్ని దేవుడు శిక్షించబోతూ ఉన్నారు. దేవుని కోపం ఈ పట్టణం పైన, ఈ ప్రజల పైన ఉన్నది. దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతూ ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ఆయన వస్త్రాలు చింపుకొని కన్నీరు గారుస్తూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆ ప్రవక్తతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ గ్రంథంలో రాయబడిన కీడు ఖచ్చితంగా నెరవేరుస్తుంది దేవుడు. కానీ నీ దినముల్లో ఇది జరగదు. ఎందుకంటే నువ్వు కన్నీరు గార్చి నీ హృదయాన్ని నా వైపు చూస్తే తగ్గించుకొని నా సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడినవు, నీ ప్రార్థనకు అంగీకరించిండు, నువ్వు నెమ్మది నొందిన వాడవై నువ్వు సమాధికి చేర్చబడతావు. ఈ కీడు నీ దినముల్లో నువ్వు కళ్ళతో నువ్వు చూడనే చూడవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాసి ఇటువంటి మనస్సు కలిగి ఉన్నారు. మన రక్త సంబంధికులు నశించిపోతూ ఉన్నప్పుడు మన పితరులు చేసిన పాపాలు, మన పితరుల ద్వారా ఎంతో దేవునికి కోపం తెప్పించి ఉండొచ్చు. మనము మన నడవడికల ద్వారా మన మందిరాన్ని దేవాలయంగా దేవుడు ఎన్నుకొని ఆ మందిరాన్ని పాడు చేస్తూ ఆ మందిరాన్ని నిర్లక్ష్యంగా వదిలివేసి మన ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞ మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాన్ని సరిచేసుకొని మన హృదయం దేవుని వైపు తిప్పి మన నడవడికను సరిచేసుకొని పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోషియా అనేటటువంటి రాజు చేసిన పని అది. దావీదు తర్వాత వచ్చిన రాజులు దేవునికి కోపాన్ని తెప్పించారు. వాళ్ళకు నచ్చినట్లుగా బ్రతికారు. దేవుడు కోరుకున్న విధంగా నడవలేదు. దేవుడు కోరుకున్న విధంగా వాళ్ళు నడవలేదు. ఎన్నో విషయాల్లో దేవునికి కోపం తెప్పించారు. వాళ్ళందరూ చేసిన తప్పును బట్టి ఈ పట్టణాన్ని దేవుడు శిక్షించబోతూ ఉన్నాడు. శత్రువుల చేతికి
ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని అప్పగించబోతూ ఉన్నాడు. ఆ మాటను తెలుసుకొని ఆయన కన్నీరు గారుస్తూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన జవాబు ఏంటంటే, ఈ కీడు నీ దినముల్లో రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, అనేక విధాలుగా మనకి హెచ్చరిక వాక్యాలు వస్తూ ఉన్నప్పుడు మనం వాటిని తీసుకొని మెత్తటి హృదయం కలిగి మన హృదయాన్ని దేవుని వైపు తిప్పి కన్నీరు గారుస్తూ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి గద్దించే మాటలు వచ్చినప్పుడు అవి ఫీల్ అయ్యి నాకే చెప్పిండు, నన్నే దూషించిండు, నా గురించి ఈ మాటలు పలికిందని బాధపడకూడదు. కానీ తన హృదయాలను సరిచేసుకొని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు క్షమించి ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు ఎంత యథార్థంగా దేవునిలో నడిచిండో ఇంకొక మాట చూద్దాం. ఇదే 23 అధ్యాయం 21వ వచనం. రాజు నిబంధన గ్రంథమునందు రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను 23 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి, యూదా వారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అర్కులనేమి, గనులనేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు నిలుచుండగా యెహోవా మందిరమునకు నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిలో నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని తట్టు తిరగడమే కాదు కానీ ప్రజలను దేవుని తట్టు తిప్పుతుంది. ప్రజలందరినీ పోగు చేసిండు దేవుని సన్నిధిలో. దేవుని గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఆ గ్రంథంలో ఉన్న మాటలన్నిటినీ చదివి వినిపించిండు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోసే ద్వారా అనుగ్రహించినటువంటి ఆజ్ఞలన్నిటినీ విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఆ ఆజ్ఞలన్నీ తప్పిపోతూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రజలందరినీ దేవుని సన్నిధికి పిలిపించి ఆ వాక్యాన్ని చదివి వినిపించి మనం ఇట్లా ఉండకూడదు. దేవుని ఆజ్ఞలను, శాసనాలను, ఆయన కట్టడాలను పాటించాలి. మనం ఆ వాక్యానుసారంగా మనం నడవాలి. దేవుని మార్గంలో మనం నడవాలి. మనం ఈ విధంగా ఉండకూడదు అని అందరికీ చెప్పి నిబంధన చేసిండు. ప్రభువా, ఇది మొదలుకొని ఈ వాక్యానుసారంగా మేము జీవిస్తామని వాళ్ళు నిబంధన చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తన హృదయాన్ని మార్చుకొని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసి పశ్చాత్తాపడమే కాదు, ప్రజలందరినీ దేవుని వైపు నడిపించింది యేషయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరినీ దేవుని వైపు నడిపించింది. దేవుని మందిరానికి పిలిపించి ఆ మాటలన్నీ వినిపించి మనం ఇట్లా బ్రతకాలి, ఈ వాక్యానుసారంగా మనం జీవించాలి, మనం ఇట్లా ఉండకూడదు, మనం దేవుని వెంబడించాలి, దేవుని మార్గంలో నడవాలి. ఇది మొదలుకొని దేవుని మార్గంలో నేను నడుస్తానని నిబంధన చేపించిండు అందరితో. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన చేపించి ఆ మార్గంలో ఎంతగా నడిచారంటే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతున్నాను. అంతట రాజు నిబంధన గ్రంథమునందు రాసి ఉన్న ప్రకారముగా
మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరించబడను. చాలా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మార్గంలో మేము నడుస్తామని నిర్ణయం తీసుకొని ఆయన చేసినది ఏంటంటే దేవునికి ఒక పండుగను మనం ఆచరిస్తాం. అదేంటిదంటే పస్కా పండుగ. ఆ పస్కా పండుగ న్యాయాధిపతులు ఏలిన కాలము నుండి యూదా రాజుల కాలములో ఇశ్రాయేలు రాజుల కాలంలో ఎన్నడూ జరగనంత ఘనముగా ఈ పస్కా పండుగను ఆచరించారంట తన దినములు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు 400 సంవత్సరాలు 450 సంవత్సరాలు నడిపించారు. ఆ తర్వాత సౌలు 40 సంవత్సరాలు, దావీదు ఒక 40 సంవత్సరాలు, సొలొమోను ఒక 40 సంవత్సరాలు. ఆ తర్వాత దాదాపు 19-18 మంది రాజులు వచ్చారు యూదా పట్టణంలో, యూదా దేశంలో. ఇశ్రాయేల్ దేశంలో కూడా ఎంతో మంది రాజులు వచ్చారు. ఆ కాలంలో ఎన్నడూ జరగనంత ఘనముగా పస్కా పండుగను ఆచరించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే దావీదు కాలంలో జరగనంత ఘనముగా పస్కా పండుగ ఆ రోజుల్లో జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుని కొరకు జీవించింది యేసయ్య. దావీదు చేయలేనటువంటి కార్యాలు కూడా ఆయన చేయగలిగింది. ప్రజలందరూ తప్పిపోయి ఆ దేశం అంతా దేవునికి వ్యతిరేకమైన కార్యాలతో నిండిపోయి దేవుడు అసహించుకున్న వాటిలో వాళ్ళు నడుస్తూ దేవుని కోపాన్ని దేవుని శాపాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు మోసంగా నిలవబడినటువంటి వ్యక్తి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్న ప్రజలను ఇష్టానుసారంగా నశించిపోతున్న ప్రజలను దేవుని వైపు నడిపించినటువంటి వ్యక్తి యేసయ్య. హల్లెలూయా. మన సాక్ష్యం, మన నడవడిక, మన విశ్వాసం ఏ ఒక్కరిని దేవుని వైపు నడిపించలేకపోతూ ఉంది, ఏ ఒక్కరిని ఆకర్షించలేకపోతూ ఉన్నాం. మన సాక్ష్యం ఎదుటి వారి ఎదుట దేవుని గణపరచలేకపోతూ ఉన్నాం. ఈ యేసయ్య సాక్ష్యం న్యాయాధిపతుల కాలంలో కానీ ఇశ్రాయేలు రాజుల కాలంలో కానీ యూదా దేశంలో ఉన్న రాజుల కాలంలో కానీ ఎన్నడూ జరగనంత ఘనముగా దేవుని కొరకు ఆ పండుగను జరిపించిందంట. ఏ పండుగ? పస్కా పండుగ. పస్కా పండుగలు ఏం చేస్తారు వాళ్ళు? పస్కా పండుగలు ఏం చేస్తారు? పస్కాను పూజిస్తారు. ఈరోజు ఈ వాక్యం తర్వాత మనం కూడా పస్కాను ఆచరించబోతూ ఉన్నాం. ఆ పస్కా పశువు స్థానంలో యేసుక్రీస్తు బలి అయి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకోబోతూ ఉన్నాం. అంత ఘనంగా ఎందుకు జరిగిందంటే ఆ యేసయ్య జీవితం, యేసయ్య నిర్ణయం ఆ దేశాన్ని దేవుని వైపు కదిలించింది. నశించిపోతున్న ప్రజలు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన శాసనములను, ఆయన కట్టడలను దేవుని వైపు నడిపించింది. ఆయన ప్రజల్ని, దేవుడు మనకించిన ప్రజల్ని ఇటువంటి విధంగా నడిపించాలి. మనం ఎంత విశ్వాసంతోని, ఎంత మంచి సాక్ష్యముతోటి దేవుని సన్నిధిలో నడుస్తామో అంత గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తుంది. ఈ యేసయ్య దేవుడిని సంపూర్ణంగా గణపరిచింది. దావీదు కాలంలో కూడా జరగనంత ఘనంగా దేవుని కార్యాలను జరిగించింది. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మాట ఎంత గొప్పగా ఒకసారి చదువుకున్నాం. 21-22 వచ్చిన ఇశ్రాయేలీయులకు 21-22 వచ్చిన అంతటా రాజు నిబంధన గ్రంథమందు రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలీయుల రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరించబడని. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్పగా ఆ పండుగను ఆచరించారు. ఎందుకంటే ఈ యేషయా దేవుని గ్రంథాన్ని ఆ మాటలను విని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి, ప్రభువా ఇది మొదలుకొని నేను నీ మార్గంలో నడుస్తాను, నీకు ఇష్టంగా నేను బ్రతుకుతాను, ఈ దేశం మీదకి రాబోతున్న కీడును తప్పించు ప్రభువా, మమ్మల్ని క్షమించు అని పశ్చాత్తాపడినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన జవాబు పొందుకొని ఈ కీడు నీ కాలంలో రాదు, నువ్వు నెమ్మది పొందు నువ్వు జీవిస్తావు. ఆ కాలంలో దేవుణ్ణి సంపూర్ణంగా కనపరిచింది ప్రజలందరూ ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో చివరిగా ఆయన కలిగి ఉన్నటువంటి ఒక మంచి సాక్ష్యం 25వ వచనం. అతనికి పూర్వమందున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒకడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతనికి పూర్వమున్న రాజుల్లోనూ అతని వల్ల పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒకడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ముందు కానీ తన తర్వాత కానీ అతని వంటి వాడు ఎవడు లేడు. ఏ విషయంలో? దేవుని సేవించటంలో, విశ్వాస జీవితంలో, దేవుని మార్గంలో నడుచుటలో, పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో దేవుని వైపు తిరిగి దేవుని వాక్యానుసారంగా నడిచినటువంటి రాజులను పరీక్షిస్తే అతని ముందు కానీ వెనుక కానీ ఒక్కడు కూడా కనపడతాడు. అంత గొప్పగా దేవుని కొరకు బతికింది యేషయా. హల్లెలూయా, హల్లెలూయా. తను జీవించిన జీవితం అంతటిలో ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయాలనుకుంటే ఆయన గురించి రాసినటువంటి మాట ఇది. హల్లెలూయా. అతని జీవితం, అతని రాజుగా పరిపాలన మొదలు పెట్టేటప్పుడు రాసిన మాట ఏంటంటే, దావీదు వంటి ప్రవర్తన ఎవరిలో కనపడదు ఇతను వంటి వాడు. చివరిగా ముగించేటప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, అతని ముందు కానీ తర్వాత కానీ ఎవరు కనపడదు. హల్లెలూయా. అంత గొప్పగా దేవుని కొరకు బతికింది, అంత గొప్పగా దేవుని కొరకు బతికింది. అనేకుల్ని ప్రభావితం చేసింది దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్యమైన జీవితం ఈ రాజుల గ్రంథంలో ఏ ఒక్కరి గురించి కనపడదు. దినవృత్తాంతంలో కూడా ఏ మాటలు మళ్ళా జ్ఞాపకం చేసుకొని రాసింది దేవుడు. అంత గొప్పగా దేవుని కొరకు బతికింది ఆయన. తన విశ్వాసాన్ని ఆయన కాపాడుకోలేదు కానీ ప్రజలందరినీ దేవుని వైపు తెచ్చింది. దాని తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు బదులుగా ఆయన కుమారుడు వస్తాడు.
ఆయన సన్నిధిలో ఈయన వాళ్ళే నడవలేకపోతుంది. హల్లెలూయా. ఈయనలాగా నడవలేకపోతారు, ఓడిపోతారు. హల్లెలూయా. అంత గొప్పగా బ్రతికినటువంటి వ్యక్తి ఏ ఒక్కడూ కనపడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు ఈ దినాన ఇక్కడ ఎందుకు ప్రకటించబడుతూ ఉన్నామంటే ఇటువంటి సాక్ష్యమైన జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. మన గురించి మన తర్వాత తరాలు చెప్పుకునేటప్పుడు నా పితరుల వలె ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ అటువంటి విశ్వాసం వీరుని నేను చూడలేదని చెప్పుకునే విధంగా బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్పగా జీవించి ఈ బైబిల్ గ్రంథంలో ఈ దినాన మనకు సాక్షిగా నిలబడే వ్యక్తి. అటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి అన్ని విషయాల్లో ఈ సంఘంలో ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.